నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ప్రెజెంట్ ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే గత కొద్ది సంవత్సరాల నుండి ఇండస్ట్రీకి నేనే పెద్ద అంటూ, నేనే పెద్ద అని కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంటే ఏ రకంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? అంటే ఇండస్ట్రీలో ఏదన్నా సమస్యలు వచ్చినా అంటే ఆహ్, లైట్ మ్యాన్ గావచ్చు, లేదు అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైనా కార్మికులు గానీ, లేదంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ, ఆళ్ళకు చాలా సమస్యలనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు కొంతమంది మధ్యవర్తుల ద్వారా మోసపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు వీళ్ళు బుద్ధి చెప్తూ ఈ ఎవరైతే సినిమా సెట్‌లోకి వచ్చి తన కళను ప్రదర్శించి, తనకు వచ్చే అమౌంట్‌ను గాని తీసుకొని వెళ్ళకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారో, వాళ్ళకు న్యాయంగా చేసేటువంటి ఉద్దేశ్యం ఎవరైతే ఉంటుందో, వాళ్ళు కొంచెం ఇండస్ట్రీని ఆహ్, తన వైపు తిప్పుకుంటూ, లేదు అంటే ఇండస్ట్రీలో నేనున్నాను అంటూ భరోసా ఇస్తే, వాళ్ళు నిజమైన ఇండస్ట్రీ పెద్దలని మనం చాలా సందర్భాలలో వినే ఉంటాం. ఎందుకంటే కొంతమంది చేసిన అలిగేషన్స్ గాని, కొంతమంది వ్యక్తులు అన్న మాటలు గాని, కొన్ని సందర్భాలలో కొంచెం బాధను కలిగిస్తుంటాయి. ఎందుకంటే, రీసెంట్‌గా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే తను ఇండస్ట్రీలో ఎవరు పెద్దగా అనుకుంటున్నారని యాంకర్ అడిగిన క్వెషన్‌కి అతను ఎవరు లేరు ప్రెజెంట్ అయితే. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారుండేవారు. ఆయనే తన ఇల్లును ఆఫీస్‌గా మార్చేసి సినిమాకు సంబంధించినటువంటి ఎవరైనా గాని, మోసపోయినా గాని, లేదు అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే తన ఇంటికి పిలిపించుకొని మరి న్యాయం చేశాడు అని మనం భరద్వాజ గారు అన్న మాటలివి. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గాని, ఇప్పుడున్న సందర్భంలో గాని, ఏ ఒక్కరు గూడా పట్టించుకోకపోవడం కానీ, లేదు అంటే అసలు వీళ్ళ సమస్యల గురించి ఆలోచించలేకపోవడం అనేటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నామని అతను చెప్పాడు. ఇది ఒక రకంగా న్యాయంగానే అనిపిస్తుంది ఆయన మాటలు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో చాలా అంటే చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ క్యాస్టింగ్ కౌచ్ గాని ఆడవాళ్ళ పైన, లేదు అంటే సెట్ బాయ్స్ గాని, లేదంటే చిన్న చిన్న కళాకారులు తన యాక్టింగ్ స్కిల్స్‌ని ఉపయోగించుకొని డబ్బులు ఇవ్వకపోవడం గాని, లేదు అంటే ఇచ్చిన అమౌంటు సగానికి సగం కట్ చేసి ఇవ్వడం గాని, ఇలాంటి మోసాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఇండస్ట్రీలో. కానీ అలాంటి సందర్భాలలో, అలాంటి సమయాలలో వీళ్ళు ముందుకొచ్చి కనీసం వాళ్ళకు కనీస రోజు వేతనం గాని, లేదు అంటే నెల జీతం గాని ఇంత కేటాయించి వాళ్ళకిస్తే వాళ్ళు గూడా అంటే వాళ్ళకు కుటుంబ సభ్యులుంటారు. వాళ్ళకు కొన్ని సమస్యలనేటివి ఉంటాయి. మరి వాళ్ళు అన్నీ గ్రహించుకొని, అన్నీ ఆలోచించుకొని ఇలాంటి అంటే ఒక సినిమా చెయ్యాలి అని నిర్ణయించుకొని చాలా కష్టపడి ఇందులోకి వస్తూ ఉంటారు. వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ పొట్ట మీద కొట్టడం కరెక్ట్ గాదు. ఇంకొక విషయం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. 'చిరంజీవి' గారు గావచ్చు, 'పవన్ కళ్యాణ్' గారు గావచ్చు, 'మోహన్ బాబు' గారు గావచ్చు, 'బాలకృష్ణ' గారు గావచ్చు, 'వెంకటేష్' గారు గావచ్చు, ఇన్ 'నాగార్జున' గూడా కావచ్చు. ఇంతమందిలో కూడా కనీసం వాళ్ళను పట్టించుకునే నాథుడే లేకపోయారు. వాళ్ళు తరచూ అసలు ఈ ధర్నాలు గాని, లేదంటే స్ట్రైకులు గాని, ఒక ఇప్పుడు సెట్ బాయ్సే చూసుకున్నట్టయితే, వాళ్ళకు కనీస వేతనం గాని, లేదు అంటే తరచూ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి క్షోభను గాని, వాళ్ళు చాలా సార్లు వివరించి ఉంటారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సెట్‌లో వాళ్ళ డైరెక్టర్‌లకు గాని, లేదంటే ప్రొడ్యూసర్‌లకు గాని, లేదు అంటే వాళ్ళను తీసుకుపోయిన మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు చాలా సందర్భాల్లో చెప్పి ఉంటారు. కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం, లేదు అంటే వేరే ఏదన్నా పనిలో బిజీగా ఉండి, వీళ్ళనసలు గుర్తించలేకపోవడం చాలా అసలు దురదృష్టకరం. ఎందుకంటే ఒక సెట్ బాయ్ స్ట్రైక్ జేస్తున్నాడు అంటే దాని వెనకాల ఎంత కారణం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. మనం తరచూ సినిమాలో అంటే మన ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం. వాళ్ళు స్ట్రైక్ జేశారు, వీళ్ళు స్ట్రైక్ జేశారు అని. సినిమా రేట్లు అంతంత పెంచి, అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే బదులు కనీసం వీళ్ళను
సినిమా తీయడానికి హీరో, హీరోయిన్ ఎంత అవసరమో సైడ్ క్యారెక్టర్‌లు గూడా అంతే అవసరం. కనీసం వాళ్ళను గుర్తించకుండా, వాళ్ళ తరపున మనం అంటే వాళ్ళు మాట్లాడకుండా, కనీసం వాళ్ళ ఆహ్, సమయాన్ని వాళ్ళ గురించి కేటాయించకుండా, వాళ్ళ అవసరాలను వినియోగించుకొని, డబ్బులు సంపాదించి, వాళ్ళకివ్వవలసినటువంటి వేతనాలు గాని, లేదు అంటే రోజు కూలి అమౌంట్ గాని ఇవ్వకుండా, వాళ్ళతోటి పని చేపిచ్చుకొని, మళ్ళీ వాళ్ళ పైనే అలిగేషన్స్ అంటే వాళ్ళు సరిగ్గా చేయడం లేదు, వాళ్ళు లేకపోతే మాకు పని కాదా? ఇలాంటి మాటలు తరచూ మనం వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున 6కెళ్ళి ఒక్కసారి ఫిల్మ్ నగర్‌కెళ్ళి చూస్తే పొద్దున 6 నుండి నైట్ 12 వరకు వాళ్ళు డైలీ అక్కడ నిల్చొనే ఉంటారు. ఎందుకంటే కనీసం ఏదో ఒక సినిమా వస్తుంది. మనం ఏదో రోజు కనీసం కొన్నైనా వస్తాయనుకోని ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చి ఏ ఆధారం లేకుండా లోపలికెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి ఆహ్, తనకున్న అవసరాలు గాని, లేకుంటే తనకున్న సమస్యలు గాని తీర్చుకుందామని ఇక్కడికొచ్చిన వాళ్ళు చాలా మందుంటారు. అలాంటి వాళ్ళ కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది ఏంటంటే, ఇండస్ట్రీ పెద్ద ఎవరైనా ఉంటే ఇలాంటి సమస్యలు రావు కదా! అనే ఉద్దేశం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన మాట్లాడిన ఉద్దేశం ఇది. బేసిక్‌గా ఏంది అంటే, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఉన్నాడనుకో, ఇప్పుడేమైనా సమస్య వస్తే డైరెక్ట్ అక్కడికెళ్ళేసి ఆహ్, సరే మా సమస్యలు గివి, మాకచ్చే వేతనం గింత, మాకు ఇంత కట్ జేస్తున్నారు అనుకోని, ఆయనకు చెప్పుకుంటే ఆయన సమస్యను పరిష్కరించేవాడు. కానీ ఇప్పుడు ఈ అసోసియేషన్ ఉంది. అది ఏం జేస్తుందో ఇప్పటికి అర్థం గాని విషయం ఒకటి. ఎందుకు అంటే, ఏదైనా సమస్య వస్తే సినీ ఇండస్ట్రీలోనే ఏదన్నా ఇప్పుడు డ్రగ్స్ కేస్ గాని, లేదు అంటే గంజాయితో పట్టుబడడం గాని, వీటికి స్పందించినటువంటి మా అసోసియేషన్, ఈ చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వెనకడుగు వేస్తుంది? అంటే మా అసోసియేషన్‌కి దీనికి సంబంధం లేదని అంటారా? ఏదైనా గూడా ఇప్పుడు మా అసోసియేషన్ ఏంది అంటే, ఈ ఇండస్ట్రీకి కొంత ఎవరిది వాళ్ళకు లేకుండా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మా అధ్యక్షుడు ఏం జేస్తున్నాడు? కనీసం వీళ్ళ అవసరాలు పట్టించుకోకుండా, వీళ్ళ గురించి ఆలోచించకుండా, తన తనకున్నటువంటి మూవీని తన ఏదైతే మూవీ చేస్తున్నాడో చేసుకోని. కానీ చిన్న చిన్న వాళ్ళ గురించి గూడా ఆలోచించాలి గదా! బేసిక్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే చిరంజీవి గారు ఒక మాటన్నాడు. కాస్టింగ్ కౌచ్ లేదు ఇండస్ట్రీలో అని. దానికి చిన్మయి గూడా కౌంటర్ ఇచ్చింది. అంటే ఇది తరచూ జరుగుతూనే ఉంటాయి. ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఆయన అనుకోని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చిరంజీవి గారు. ఎందుకంటే ఇండస్ట్రీకి దీని వలన చాలామంది దూరమైపోతారేమోనని ఉద్దేశంతోటి అన్నాడు గానీ, మరి దీన్ని అరికడదాం మనం అందరం కలిసి. దీని గురించి మనం చర్చించుకుందాం అని ఒక్కసారి గూడా మాట్లాడలేదు. బేసిక్‌గా చాలానే జరుగుతూ ఉంటాయి. అమ్మాయిల పైన ఆహ్, మామూలుగా వాళ్ళని డైరెక్ట్ అడగకుండా వాళ్ళ పీఆర్‌లతోని గాని, లేదా తన దగ్గరున్నటువంటి పీఏల ద్వారా గాని, తరచూ ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. చాలామంది హీరోయిన్‌లు గాని, లేదు అంటే సైడ్ క్యారెక్టర్‌లు గాని బయటికొచ్చి అంటే కొంతమంది కొంచెం ధైర్యం చేసుకొని ముందుకొచ్చిన వారు చాలా తక్కువ మందున్నారు. అలాంటి వాళ్ళు బయటికొస్తే, ఇలాంటి వాళ్ళకు కొంచెం మనం ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పెద్దలు డైరెక్ట్‌గా మాట్లాడలేకపోవచ్చు దీని గురించి ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నాను కాబట్టి పరువు పోతుందేమోనన్న భయం కొద్దీ వీళ్ళు మాట్లాడలేకపోవచ్చు. కానీ ఇలాంటివి బయటికొచ్చినప్పుడు తన దృష్టికి వెళ్ళినప్పుడు ఆలోచించుకుంటారు. ఓకే. ఇలా జరుగుతుందా? ఇలా చేద్దామా? అన్నటువంటి విషయం వాళ్ళు కొంచెం ఆలోచనలో పడి మన గురించి ఆలోచిస్తారు గానీ, అంతేగాని లోపల జరిగేటివి వాళ్ళకి తెలవకపోవచ్చు. లేదంటే తెలిసి తెలియనట్టు ఉండవచ్చు. ఏదేమైనా గూడా ఇండస్ట్రీలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ గాని, లేదు అంటే తనకు వచ్చే సాలరీలు గాని, లేదు అంటే రోజు కూలి గాని, చాలా వరకు ఉన్నాయి. సో, అవన్నీ పరిష్కరించిన తర్వాతనే ఏదైనా ఇండస్ట్రీ పెద్దగా మనం ఒకరిని చూడాలే తప్ప, ఇవన్నీ మనలోనే పెట్టుకొని ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే పరిష్కరించనటువంటి సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతారని తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పారు. బట్ ఆయన చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది కానీ, ఏది ఏమైనా ఇప్పుడు ఈయనే ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, ఈయనే డైరెక్ట్ వెళ్లి హ్మ్, మాట్లాడి అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో అంటే బేసిక్‌గా
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సినిమా టికెట్ల గురించి మాట్లాడేటప్పుడు చాలామంది హీరోలు గాని, వీళ్ళు వెళ్తూ ఉంటారు. సో, దీని గురించి మాట్లాడేటప్పుడు ఒక్కరు గూడా బయటికి వస్తలేరు ఎందుకు అని ప్రశ్నించాడు. సో, ఈ విధంగా మనం ఏదైతే వీళ్ళ గురించి కొంచెం బాధలు పట్టించుకుంటే అంటే ఈ చిన్న చిన్న క్యారెక్టర్‌లు గాని, లేదు అంటే సెట్ బాయ్స్ గాని, లైటింగ్ బాయ్స్ గాని వీళ్ళ గురించి కొంచెం ఆలోచించితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే ఎవరిదైనా ఒకటే కడుపు, ఎవరిదైనా ఒకటే ఆకలి. సో, మనం ఎంత కష్టపడ్డా గూడా కూటి కోసమే, కూటి కోసం కోటి తిప్పలన్నట్టు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ స్థిరపడి అంటే మామూలుగా చిన్న చితక పనులు చేసుకుంటూ ఏదో చేద్దామని ఇక్కడికొచ్చిన వాళ్ళు చాలామందున్నారు. సో, వాళ్ళను కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తరపున మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థాంక్ యూ.